సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది రేవంత్ సర్కార్. ప్రభుత్వ సూచనలతో సౌదీకి వెళ్లిన మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ మదీనాలో సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. జెడ్డాలోని భారత కాన్సుల్ జనరల్ అహ్మద్ ఖాన్ సూరి సౌదీలోని సీనియర్ అధికారులతో సమన్వయం చేస్తున్నారు. అంతకుముందు రియాద్లో భారత రాయబారి డాక్టర్ సుహేల్ అజాజ్ ఖాన్ను కలిసిన మంత్రి అజార్ బృందం ప్రమాదంపై డిస్కస్ చేశారు. అటు సౌదీ అరేబియాలో తనకున్న వ్యక్తిగత పరిచయాలను ఉపయోగించి అన్ని లాంఛనాలు, పర్మిషన్లు, లాజిస్టికల్ అవసరాలు ఆలస్యం కాకుండా చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో వివిధ ఏజెన్సీలతో సమన్వయం చేస్తున్నారు. బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన షోయబ్ కుటుంబ సభ్యుడిని కలిశారు మంత్రి అజారుద్దీన్. అతనికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మదీనాకు చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మృతదేహాల గుర్తింపు, DNA మ్యాచింగ్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా లాంఛనాలను పూర్తి చేసి డెడ్ బాడీలకు అంత్యక్రియల కోసం తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం కృషి చేస్తోంది. అటు సౌదీలో సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు మంత్రి అజార్.